మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడి. క్రీస్తు మహిమ బయలుపరచబడిన మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందల పైన ఎడల మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నాతో చెప్పాడు. परमेश्वर प्रभु का दास का साथ बात నిన్నటి కలిసి మీలో कल दिन వారితో చెప్పు, आप जाओ उनका लोग के पास जाके बोलो, నా ఆత్మ వారి మీద నిలిచి ఉంది. मेरा आत्मा उनका ऊपर में है, నా ఆత్మ వారి మీద నిలిచి ఉంది. मेरा आत्मा मेरा लोग का ऊपर में है, నా ఆత్మ వారిలో నిలిచి ఉంది. मेरा आत्मा उनका अंतर में है, నా ఆత్మ వారిలోనికి వచ్చి मेरा आत्मा उनका अंतर में वास करता వారిలో है, నిలిచి ఉంది. मेरा आत्मा आके उनका ఏ వారు अंतर में ధన్యులు. वास करता है, वो धन्य है। ఈ శ్రమలేమి వారిని ఏమి చెయ్యవు. एक एक कष्ट क्लेश कुछ भी नहीं कर सकता है। దేవుడు చెప్పాడు. परमेश्वर बोला, హల్లెలూయా. हालेलुया, నా ఆత్మ मेरा आत्मा వారి మీద లేక వారిలో నిలిచి ఉందని చెప్పినప్పుడు उनका अंदर में जाकर मैं वास करता हूँ। మరి వాళ్ళ ఆత్మ ఎక్కడుంది? उनका आत्मा कहाँ है? వారి అంతరంగ పురుషుడు उनका ఎక్కడున్నాడు? अंतर्य पुरुष कहाँ है? దేవుని ఆత్మ నిలిచి ఉన్నాడా? परमेश्वर का आत्मा हमारा अंतर में वास है। ఆయన ఆత్మతో నీ ఆత్మ ఏకాత్మ అయిందా? उनका आत्मा आपका आत्मा एक ही हुआ, ఆయనతో కలిసి నీవు కూడా నిలిచి उनका ఉన్నావు. साथ आप भी खड़ा होंगे। దేవుడు అన్నాడు, परमेश्वर నేను बोला, ఎలా నిలిచి ఉన్నాను, ओ मैं जैसे खड़ा నీవు हूँ, అలా నిలిచి ఉన్నావు. आप भी वैसे నేను खड़ा నీలో हो। నిలిచి ఉన్నాను, मैं आपका अंतर నువ్వు में నాలో वास నిలిచి है। ఉన్నావు. आप मेरा अंतर में మన ఇద్దరి ముందు दोनों ఆ దాగోడు ముక్కలవుతుందన్న. ओ जदा को देवा तो गिर जाएगा। हम दोनों एक है। हालेलुया, ताली बजाकर प्रभु को धन्यवाद करें। దేవుడు అన్నాడు అదే చెప్పమన్నాడు. परमेश्वर वही बात बोलो, మీరు దేవుని ఆత్మతో కలిసి నిలిచి ఉన్నారు. आप जब पवित्र आत्मा का साथ खड़ा होकर పక్కన తడి చెప్పండి. वो आपका Sister, बोलो, सिस्टर sister, सिस्टर, మీరు పడిపోయలేదు, आप नहीं गिरेंगे, మీరు నిలిచి ఉన్నారు. आप खड़ा है, ఆత్మ వచ్చి पवित्र आत्मा మిమ్మల్ని है, నిలబెట్టారు. आपका अंदर में మీరు वास నిలబడి करता है। ఉన్నారు. आप खड़ा किया, మీ ముందు అన్ని आपको సాగిలు पवित्र పడతాయి, आत्मा खड़ा किया, కానీ మీరు आपका నిలిచే ఉంటారు. बीच में वो देव का मुंह तो गिर जाएगा। దేవుని ఆత్మని ఎవరు పడగొట్టలేరు. परमेश्वर आत्मा को कोई भी गिर नहीं सकता है, మీ అంతరంగ పురుషుని కూడా ఎవరు పడగొట్టలేరు. वो आंतरिक पुरुष को गिर नहीं सकता है। దేవుడు పడిపోవడం అసాధ్యం. परमेश्वर कभी भी नहीं गिरेगा। పక్కన చెప్పండి, మీరు పడిపోవడం అసాధ్యం. वो पवित्र आत्मा ईश्वर कभी भी गिरा नहीं దుష్ట सकता। శక్తుల్ని పడగొడతారు. दुष्ट आत्मा भी आपको नहीं गिरा सकता। పడిపోయిన కుటుంబాలు లేపుతారు. वो जो परिवार गिर गए उनको उठाएंगे। పడిపోయిన బలిపీఠాలు वो కడతారు. गिर जाएगा। పడిపోయిన సంఘాలు కడతారు. गिरने वाला कलश పడిపోయిన ఆత్మలు కడతారు. गिर जाने का आत्मा को కానీ మీరు పడిపోరు. वो आप कभी भी नहीं गिरेगा। మీరు నిలిచే ఉన్నారు. आप खड़ा होकर మీరు रहेंगे। ధన్యులై ఉన్నారు. आप धन्य है। నీకేం కావాలి? ओ हमको क्या चाहिए? हम लोग इतना महान प्रभु है, क्या चाहिए? మీరు 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 నిలిచి ఉన్నారు. आप सब लोग खड़ा होके बलवान हो जाएंगे। దేవుడు ఎలా నిలిచి ఉన్నాడు? पवित्र आत्मा परमेश्वर हम खड़ा होकर మీ रखा। అంతరంగ పురుషుడు కూడా అలాగే आप నిలిచి ఉన్నాడు. अंतर पुरुष भी बलवान होके खड़ा होके रखा परमेश्वर। हालेलुया। అగ్ని వంటి మహాశ్రమలు మీ ముందు సాగిలపడతాయి. अग्नि जैसे ऐसे परीक्षा आने से भी आपको नमस्कार करेगा। నూతన నిబంధన పరిశుద్ధులు, పరిశుద్ధాత్మతో నింపబడిన వంటి ప్రజలు नया नया नियम का विश्वास लोग पवित्र आत्मा में पूर्ण होकर వీరు శ్రమలలో పడిపోయేవారు, మునిగిపోయేవారు కాదు. वो लोग को श्रम कष्ट होने से भी उधर नहीं गिर सकते थे। वो लोग వీరిలో ఉన్న ఆత్మ ఎలా क्यों? उनका अंतर में रहने का వీరు पवित्र आत्मा ఎలాంటి शक्ति ఆత్మను वहाँ। కలిగి ఉన్నారంటే वो लोग पवित्र आत्मा ఈ आया है, పరిశుద్ధాత్మతో पवित्र आत्मा शक्ति से వీరు ఏం చేస్తారు वो తెలుసా? लोग क्या करते हैं? శ్రమను కూడా वो कष्ट आने से మహిమగా మార్చేస్తారు. महिमा जैसे సరసాల్ని होता है, స్తుతిసాలుగా वो మార్చేస్తారు. दुख भी आनंद में भर जाता है। వీరు మరణాన్ని జీవంగా మార్చేస్తారు. वो मृत्यु जीवन जैसे ऐसे बना देते हैं पवित्र आत्मा। हालेलुया। ओ शकला बला बला बला। అదే మీ జీవితం, ओ हम आपका जीवन में అదే మీ జీవితం. काम करेगा प्रभु। ऐसे प्रभु आपका जीवन में काम करेगा। మీరు ధన్యులు. आप लोग धन्य है, पवित्र आत्मा आपका बीच में है। నేను ఏది చెప్పాలని వేదిక మీదకి వస్తున్నాను, मैं क्या